అందరికీ నమస్కారం. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరియు శక్తిపీఠం హింగ్లాజ్ లేదా హింగులాదేవి భారతదేశంలోని చాలా మంది క్షత్రియులకు, ఇతర తెగలకు కులదేవత. ఇది బెలూచిస్తాన్ రాష్ట్రంలో కరాచీ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయిని మాత భైరవునికి అంటే శివునికి తోడుగా దర్శనమిస్తుంది. సతీదేవి బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినట్లు చెప్పుకుంటారు. ఇక్కడ భైరవుడు భీమలోచనుడు అనే పేరిట పిలువబడుతున్నాడు. రామాయణ ప్రకారం రావణవధ తర్వాత రాముడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం లావుపాటి బియ్యంలా ఉంటాయి. అవే ప్రతిరోజు నైవేద్యం వండి పెడతారు. అవి అక్కడ మాత్రమే పండే బియ్యం. అక్కడి వారు టుమ్రా అని పిలుస్తారు. వెళ్ళిన భక్తులకు టుమ్రా ప్రసాదంగా ఇస్తారు. దానిని లాకెట్ చేయించుకుని మెడలో ధరించవలెను. లాకెట్ తయారు అయ్యాక ముందు రోజు రాత్రి చిన్న గిన్నెలో ఆవు పాలు తీసుకొని అందులో లాకెట్ ఉంచి మర్నాడు పొద్దుట హింగ్లాజ్ మాతను తలుచుకొని పాలు తాగేయాలి. లాకెట్ను మెడలో ధరించాలి. ఇది మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది. అలాగే హింగ్లాజ్ మాత మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం హింగులే పరమహింగులే అమృత రూపిణి తనుశక్తి మనశివే శ్రీ హింగులాయ నమః స్వాహ. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం హింగులాయ నమః స్వాహ అని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.